హలో ఆల్. ఫైనల్‌గా సిక్స్త్ వీక్ అయితే వీళ్ళ ముగ్గురికి ఎలిమినేషన్ రౌండ్ అయితే పడిందన్నమాట. వీళ్ళు ముగ్గురు కింద లీస్ట్ 3 పొజిషన్‌లోనైతే ఉన్నారు ఔట్ ఆఫ్ 6 మెంబర్స్. సో 6 ఆర్ 7 మెంబర్స్‌లోనైతే ఉన్నారు నామినేషన్స్‌లో. సో వీళ్ళ ముగ్గురికొచ్చేసి ఇందులో ఆహ్, ల్ అంటే తక్కువ ఓట్స్‌తో ఉన్నదైతే భరణి అన్నమాట. ఈ వీక్ భరణి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఆల్రెడీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకి దసరా రోజు ఆహ్, మనకి యాజ్ యూజువల్‌గా టెలికాస్ట్ అయితే అవుతుంది. ఇక రాము రాథోడ్ భరణి పైన ఉన్నాడు. యాక్చువల్‌గా భరణి అండ్ రాము రాథోడ్‌కి అయితే చాలా దగ్గర వచ్చి అయితే రిజిస్టర్ అయ్యాయంట. కానీ అలా స్లైట్లీ డిఫరెన్స్ తోటి రాము రాథోడ్ సేవ్ అయ్యి భరణి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ ఇక దివ్య అయితే కొంచెం సేఫ్ జోన్‌లోనైతే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. దిస్ ఇస్ అన్ అఫీషియల్ అప్డేట్. సో నో చేంజ్ ఇన్ అప్డేట్. సో ఇదే ఫైనల్. అండ్ భరణి ఎలిమినేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో అనేది అయితే కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ సో ఇలాంటి అప్డేట్స్ నేనైతే త్వరగా ఇస్తాను. అవి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.